పెట్టడం జరిగింది. ఇతర రంగాలకు వ్యవసాయాన్ని చూడండి, కిసాన్ క్రెడిట్ లిమిట్ పెంచారు. పంచాయతీ స్థాయిలోనే గోదాములు నిల్వలు పంటల్లో పండినటువంటి వాటిని ఏర్పాటు చేసుకునే విధంగా చేశారు. ఇలా అన్ని రకాల కేంద్ర బడ్జెట్ ఉంది. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి కూడా పోలవరం మొదటి దశకి సంబంధించి 30,436 కోట్ల రూపాయలకి అని చెప్పని నిర్ణయిస్తే దాంట్లో గతంలో మనకి దగ్గర 18,000 కోట్ల రూపాయలు 18,279 కోట్ల రూపాయలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. ఆ మిగిలినటువంటి గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 12,157 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి అని చెప్పని ఆమోదం తెలిపింది. అంటే పోలవరానికి సంబంధించి మొదటి దశ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తంగా 30,436 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వము ఇదివరకు ఇచ్చినవి కాకుండా ఇప్పుడు ఇచ్చి ఆ మొత్తాన్ని భరించి త్వరితగతిన ఏదైతే 2026-27 కల్లా పూర్తి చేయాలన్న లక్ష్యానికి అటు ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉన్నాము. మేము అహర్నిశలు కూడా పనిచేస్తున్నాం. అయినా సరే ఆ పోలవరంలో పి అంటే స్పెల్లింగ్లో పి అంటే కూడా సరిగ్గా పలకడం చేత కానటువంటి వైసీపీ వాళ్ళు ఈ రోజున ఏ నిధులు ఇచ్చారు అని చెప్పని మాట్లాడుతున్నారు. మరి గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు వెలగపెట్టినటువంటి భాగోతాలు, వారు దోచుకున్నటువంటివి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే కదా. వారిని రాజకీయంగా దూరం చేసి ఇంటికి పరిమితం చేశారు. అలానే రాజధానికి సంబంధించి కూడా ఈ రోజున మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. మనకు తెలుసు గతంలో రాజధాని ప్రకటించగానే 2,500 కోట్ల రూపాయలని డ్రైనేజ్ విజయవాడ గుంటూరులో డ్రైనేజ్ పనులకి, భూగర్భ డ్రైనేజ్కి, అలాగే పైపుల కోసం అని చెప్పని ఇవ్వడమే కాకుండా ఆ తర్వాత కూడా దాదాపుగా 2,353 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం 2022 బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. అవి కాకుండా మొన్నే మనం చూసాము 15,000 కోట్ల రూపాయల అతిపెద్ద సహాయాన్ని కూడా సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని కోసం అని ఇచ్చింది. ఇది కాకుండా హడ్కో ద్వారా మరొక 11,000 కోట్ల రూపాయలని రాజధాని కోసం అని చెప్పని హడ్కో ఒప్పుకుంది ఇవ్వడం కోసమని. అలాగే హడ్కో ద్వారా టిడ్కో ఇల్లు నిర్మాణానికి కూడా మరొక 4,400 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా మరి కనిపించట్లేదేమో. అమరావతి భ్రమరావతి అని చెప్పని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి సై అన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి రాగానే 3 ముక్కలు అని చెప్పని 3 రాజధానులు అని చెప్పని ఏ విధంగా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా అస్తవ్యస్తంగా చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారనేది వారు గుర్తు తెచ్చుకోవాలి. ఈ రోజున రాజధాని గురించి మాట్లాడే హక్కు వైసీపీ వాళ్ళకు ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే కాకుండా అమరావతి రైల్వే లైన్కి మనం చూసాం మొన్న 2,245 కోట్ల రూపాయలని ఎరుపాలెం నుంచి నంబూరు వరకు కూడా 57 కిలోమీటర్లు ప్రత్యేక అమరావతి రైల్వే లైన్ కోసం అని చెప్పని కేంద్రం ఇవ్వడం జరిగింది. అట్లానే విశాఖ రైల్వే జోన్కి కూడా మొన్న ప్రధానమంత్రి గారు కూడా శంకుస్థాపన చేశారు. 106 కోట్ల రూపాయలతోటి భవనాన్ని కూడా వారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రోజున ఏదైతే వైసీపీ కానీ ఇటు అసలు విభజన రాత్రికి రాత్రి పార్లమెంటు తలుపులు మూసివేసి మరి అర్ధరాత్రి పూట రాష్ట్రాన్ని అర్ధాంతరంగా తమ స్వార్థ రాజకీయాల కోసం విడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజున దీని గురించి మాట్లాడుతుండడం అనేది పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ కాదు, జోక్ ఆఫ్ ద మిలీనియం అని చెప్పొచ్చు. వాళ్ళకే ఆ రోజు చిత్తశుద్ధి ఉండుంటే కనుక రాష్ట్రం పైన రాష్ట్రం ఈ రోజునే ఇన్నేళ్ళు ఇంత కష్టాలు పడి ఉండేది కాదు. దానికి తోడు పిల్ల కాంగ్రెస్ అయినటువంటి వైసీపీ 5 సంవత్సరాల అధికారంలో ఉండి వారు ఇంకా మరింత దారుణంగా ఈ రాష్ట్ర పరిస్థితిని దిగజార్చారనేది కూడా మనం మర్చిపోలేదు, ప్రజలు కూడా మర్చిపోలేదు. మంగళగిరిలో ఎయిమ్స్ ఇవన్నీ కూడా విభజన చట్టానికి సంబంధించిన మనం చూసాము. విభజన చట్టంలో ఎయిమ్స్తో సహా ఐఐటి, ఎన్ఐటి అలాగే ఇతర కేంద్ర